లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 5-6-7 వచనాలు చదువుతాను. యూదే దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదాం అందరం. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలను మీ దృష్టికి తెస్తాను ఈ రాత్రి. జకర్యా, ఎలిజబెతు. చెప్పండి, జకర్యా, ఎలిజబెతు. 6వ వచనము మొదటి లైన్లో వీరిద్దరూ అని ఉంది. 7వ వచనం చివరి లైన్లో వారిద్దరూ అని ఉంది. 6వ వచనం మొదటి లైన్లో వీరిద్దరూ, 7వ వచనం చివరి లైన్లో వారిద్దరూ. వీరిద్దరూ వారిద్దరే. జాగ్రత్త వినండి. వీరిద్దరట భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని దృష్టికి ఎంత చక్కగా ఉన్నారో జాగ్రత్తగా వినండి. 1 నంబర్ 1, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు వారు పాటిస్తున్నారు. 1, ప్రభు యొక్క ఆజ్ఞలను వారు పాటిస్తున్నారు. 2వది, నిరపరాధులుగా నడుస్తూ ఉన్నారు. 3వది, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మళ్ళీ చెప్తాను అండి. ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు. 2వది, నిరపరాధులుగా నడుస్తూ ఉన్నారు. 3వది, నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. ఆజ్ఞలు అనుసరించటం, నిరపరాధులుగా నడుచుకునటం, నీతిమంతులుగా బ్రతకటం. అర్థమవుతుంది కదా? ఆజ్ఞలు అనుసరించుట, నొక్కి చెప్తాను, అనుసరించుట. నిరపరాధులుగా నడుచుకొనుట, అనుసరించుట, నడుచుకొనుట, నీతిమంతులుగా బ్రతుకుట. ఆజ్ఞలు అనుసరించుట, నిరపరాధులుగా నడుచుకొనుట, నీతిమంతులుగా బ్రతుకుట. అర్థమైంది కదా? అనుసరించుట, నడుచుట, బ్రతుకుట. ఏమనుసరిస్తున్నారు అనంటే ఆజ్ఞలు. ఏమనుసరిస్తున్నారు? ఆజ్ఞలు. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేపాటికి 2 ఆజ్ఞలు పెట్టాడు ప్రభు. ఆ 2 ఆజ్ఞల్లో కూడా 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. మొదటి 5 ఆజ్ఞలు నీ దేవుడైన నీ ప్రభును ప్రేమించుము అనే దాంట్లో ఇమిడి ఉన్నాయి. 2వ ఆజ్ఞలోన నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనే దాంట్లో మిగతా 5 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు పెట్టాడు, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి 2 ఆజ్ఞలు చాలు అని చెప్పి 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞల్లోనూ ఇమిడించి పెట్టాడు దేవుడు. అలాగని వీరిని చూపితే 6వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు. అది ఒక ఆజ్ఞ కాదు, వినాలి. సకలమైన ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ కాదు.
సకలమైన ఆజ్ఞలు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి మంచి మాట చెప్తాను. నిర్గమకాండం 20:8 ఒక మాట ఉంది. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. 6 రోజులు పని చేయండి, 7వ రోజు పని చేయొద్దు అన్నాడు. ఆజ్ఞనేనా? ఆజ్ఞనేనా? ఏమో మాట్లాడట్లే. ఆజ్ఞనేనా? మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోండి, 6 రోజులు పని చేయండి, 7వ రోజు పని చేయొద్దు. ఆజ్ఞనేనా? ఆజ్ఞ. మరి ఇదొక్క ఆజ్ఞను ఎంతమంది పాటిస్తున్నాం మనం? 2021 సంవత్సరం అంతట్లో కూడా ఒక్క ఆదివారం కూడా నేను మిస్ చేయలేదు అన్నవాళ్ళు ఉన్నారా? ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాలేదు. ఒక్క ఆజ్ఞలోనే తేలిపోతే మిగతా ఆజ్ఞలు ఏంటి? హల్లెలూయా. నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. 20వ సంవత్సరంలో రక్షింపబడ్డాను. అంతకు ముందు ఎన్నడూ మందిరాన్ని ఎగరగొట్టలేదు, ఆ తర్వాత మందిరాన్ని ఎగరగొట్ట 49 సంవత్సరాల్లో ఏ ఆదివారం కూడా నేను మిస్ చేసినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. 49 సంవత్సరాల వయసులోన 20 సంవత్సరాల అవతలకు మనకు రక్షణ లేదు, అయినా కూడా మందిరాన్ని ఎగ్గొట్టిన వాడిని కాదు. 20 దాటిన తర్వాత 29 సంవత్సరాలుగా, అంటే 49 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా మందిరాన్ని ఎగ్గొట్టిన దాఖలు లేవు, మందిరానికి లేటుకొచ్చిన దాఖలు లేవు నా జీవితంలో. మందిరానికి ఎన్నడూ లేటుకొచ్చిన దాఖలు లేవు. అందరికంటే 10 నిమిషాల ముందే. వీరిద్దరు వారిద్దరు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు ఈ సంవత్సరమైనా వినండి, చెప్తాను. ఈ సంవత్సరమైనా ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా నీ సన్నిధులు గడుపుతావు తండ్రి అని తీర్మానం చేసుకోండి. ఒక్క ఆదివారం కూడా, ఒక్క ఆదివారం కూడా. నా జీవితంలోన ఆదివార దినాలు ఎన్నో బలహీనతలకు గురైనా నేను, కానీ ఏనాడు కూడా వాక్యము చెప్పకుండా ఉండలేదు. ఒళ్ళంతా అట్లే కాలిపోతుంది, మంటలాగా లేస్తుందంటే కూడా అలాగే ఆత్మదేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. ఒక ప్రసంగం కాదు, ఆదివార దినమందు 3-4 ప్రసంగాల వరకు. ఏది నా ప్రభు యొక్క పరిచర్యకు నా బలహీనత అడ్డు రాలేదు, అడ్డు రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు పాటించటం పాటించటం పాటించటం. ఒక క్రైస్తవుడు భూమి మీద బ్రతికినన్నాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను తన జీవితానికి తీసుకొని తన జీవితంలో అనుసరించుట అనేది ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించటం అనేది అది అందరికంటే ఆశీర్వాదకరమైనది. అందుకే జకరియా ఎలిజబెత్ ఇద్దరు కలిసి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించుచూ ఉన్నారు. రెండవ చూద్దాం, చాలా విషయాలు చెప్పొచ్చు. రెండవ చూద్దాం ఏంటంటే నిరపరాధులుగా నడుచుట. నిరపరాధులుగా నడుచుకొనుట అంటే నిందలేని వారుగా, నేరము లేని వారుగా. అర్థమవుతుంది కదా? నిందలేని వారుగా, నేరము లేని వారుగా. వారు తమ జీవితంలో ఇద్దరు యవనస్తులు వివాహమైంది మొదలుకొని వృద్ధుల వరకు కూడా, వృద్ధుల వరకు కూడా ఇద్దరు నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారండి. మామూలుగా చూస్తేనే ఎన్ని నిందలు పెడతారో మనకు కదా, ఎన్ని నిందలు. సూసొచ్చినావా అంటే సూసొచ్చేదేమి లే, కాల్చొచ్చిన అనేటోళ్ళు ఉన్నారు కదా. సూసి రమ్మని చెప్పొస్తే అన్నీ కాల్చొచ్చినాడు అనలే, చేసేదల్లా చేసి ఎరగండంగ లెక్క కూర్చున్నాడు చూడి అనలే.
చేసేదల్లా చేసింది, వచ్చి ఎరగన్నాగా లెక్క కూర్చోంది చూడి అంటారు. చూడండి ఎన్ని రకాలైనటువంటి మనిషి జీవితానికి నిందలు వస్తాయో మీరు నమ్ముతారండి? డోను పట్టణంలో ఎప్పటికీ నా మీద విషపు చూపే. ఎవరికి? మామూలు వ్యక్తుల కంటే ఆ కథ వేరే ఉండు, కానీ పాస్టర్స్కే యాడ దొరుకుతాడా, యాడ ఒత్తుదామా, యాడ బ్లేమ్ చేస్తామా అని ఇప్పటికీ నా మీద విషప్రయోగాలు. ఎప్పటికీ ఎట్లను తామీనని, ఎట్లా తొక్కేద్దామీనని అని ఎంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు, హల్లెలూయా. ఎవరికి దొరకకుండగా, ఏమండి, ఎవరికి దొరకకుండగా మొత్తం నా చుట్టూ గుంపులు అట్లా కూడుకున్నా కూడా ఇట్లా టచ్ చేసిన వ్యక్తులు లేరు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చేస్తాం, దొరికిపోయినాడు, పట్టేస్తాముగా, ఈయన పని అయిపోయింది అని నా చుట్టూ ఉన్నా కూడా నన్ను ఇట్లా టచ్ చేసిన వ్యక్తి లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని నిందలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరపరాధులుగా నడుచుకునుట, నిందలేని వారుగా, వీరిద్దరు. ముందుకు పోదాం. తర్వాత అంటున్నాడు, నీతిమంతులుగా బ్రతుకుట. ప్రభు యొక్క ఆజ్ఞలు అనుసరించి నిరపరాధులుగా నడుచుకొని నీతిమంతులుగా బ్రతకటం. రండి, అంత చక్కగా బతికినటువంటి ఆ వ్యక్తులకు వృద్ధాపములోన ఒక చక్కటి కుమారుడు పుట్టాడండి. ఆ కుమారుని గురించి బైబిల్ ఏం చెబుతుందో రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. ఇద్దరు భార్యాభర్తలు, అమ్మ వినాలి, ఇద్దరు భార్యాభర్తలు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు, నీతిమంతులుగా బ్రతుకుతున్నటువంటి ఆ వృద్ధాపములో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు ఒక చక్కటి కుమారుడు పుట్టాడండి. ఆయన పేరు యోహాను, బాప్తిసమిచ్చే యోహాను. ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందుగా 6 నెలలు ముందుగా జన్మించిన వాడు బాప్తిసమిచ్చే యోహాను. అతని గురించి యేసు ప్రభు వారే సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? మీరు యోహాను చూసారా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. చక్కటి సాక్ష్యం. అంత చక్కగా ఉన్నటువంటి ఆ చక్కటి భార్య భర్తలకి పుట్టినటువంటి కుమారుడు ఎలాంటి వాడు అనంటే మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరు చెప్పారు ఈ మాట అంటే యేసు ప్రభు వారే చెబుతున్నారు బాప్తిసమిచ్చే యోహాను గురించి. కనుక భార్య భర్తలుగా మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి. పడుకునేటప్పుడు ఇద్దరు ప్రార్థన చేసుకోండి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోండి. మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. ఒకవేళ మీకు పుట్టబోయే పిల్లలు కూడా మండుచు ప్రకాశించుచున్న దీపాల్లాగుంటారు.